డే 17 ఆఫ్ రీస్టోరింగ్ మై ఓల్డ్ RX100 ఇంటూ ఏ న్యూ వన్. బెంగళూరు నుంచి మనకి క్లచ్ బెల్ అయితే వచ్చేసింది. ఈ క్లచ్ బెల్ కోసం నేను చాలా వెతికాను అండ్ చాలా వెయిట్ చేశాను. ఇంకా ఈ క్లచ్ బెల్ ని మన ఇంజిన్ కి అయితే ఎక్కిచ్చేస్తున్నాము. అలాగే మన ఇంజిన్ లో పార్ట్స్ అన్నిటిని జాగ్రత్తగా అయితే ఫిట్ చేసేసాము. క్లచ్ ప్లేట్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. కొంచెం మట్టి యూటీ అయినా గానీ మన ఇంజిన్ పికప్ అయితే డ్రాప్ అయిపోతుంది. ఇంకా క్లచ్ హబ్ ని పెట్టి దాన్ని ఫిట్ చేసిన తర్వాత లూబ్రికేషన్ కోసం ఇంజిన్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంజిన్ కి పెయింట్ వేపించినప్పుడు బోర్ కి ఇంకా హెడ్ కి అన్వాంటెడ్ ప్లేస్ లో అయితే పెయింట్ పడింది. దాన్ని అయితే శాండ్ పేపర్ తో నీట్ గా క్లీన్ చేసేసి పిస్టన్ ని కొంచెం లూబ్రికేట్ చేసి బోర్ అయితే ఎక్కించేసాను. అలాగే హెడ్ ని కూడా ఎక్కించేసి స్క్రూస్ అన్ని టైట్ చేసి బండికి అయితే ఎక్కించడానికి వెళ్ళిపోయాము. బండికి మన ఇంజన్ ఎక్కించేసిన తర్వాత నాకైతే ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తామా అనిపిస్తుంది. ముందు మన RX100 ఇంజన్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉండేది. ఇప్పుడు దాన్ని నేనైతే మ్యాట్ బ్లాక్ లోకి చేంజ్ చేశాను. ఇంజన్ పెట్టడం అయిపోయిన తర్వాత ఫుట్ రెస్ట్ రాడ్ ని ఇంకా గేర్ రాడ్ ని ఫిట్ చేసి దాన్ని అయితే చెక్ చేస్తున్నాము. ఇంకా దీనికి సైలెన్సర్ ని ఫిట్ చేసేసి బండిని స్టార్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను. నేను కరెక్ట్ గా 4 కిక్స్ కొట్టిన తర్వాత మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం సేపు తర్వాత మన బండి అయితే అసలు స్టార్ట్ అవ్వట్లేదు. అసలు ప్రాబ్లం ఏమైందో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా సేపు స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేశాను, కానీ ఆ బండి అసలు స్టార్టే అవ్వట్లేదు. అసలు ఈ బండికి ఏమైంది, ఇంకా పని చేస్తుందా పని చేయదా అన్న విషయం తెలుసుకోవాలంటే మన పేజ్ ని ఫాలో చేసి నెక్స్ట్ వీడియో అయితే చెక్ చేసేయండి.